వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా చోరు అంటున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. సరే, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చోరు అని మీరు అంటున్నారు, ఆయనేమో కడపలో స్టీల్ ప్లాంట్ భూమి పూజ మేము చేసాం, ఇవాళ వాళ్ళు చోరు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఎలా చూడాలంటారు? అసలు ఒకటి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పార్లమెంట్ కట్టినారు, మొన్నటి వరకు పార్లమెంట్ ఉన్నారు అంటే అది బ్రిటిష్ వాళ్ళది మనం చోటు చేసినట్ట. ఒకప్పుడు మిలిటరీ స్టాండ్ చేసిపోయినారు, దాన్ని మన వాళ్ళు కంటిన్యూ చేసినారు. అది ఏమన్నా చోరు వివిధ రకాలుగా నెహ్రూ గారు ఆ రోజు మిలిటరీ కంట్రోల్ చేసుకున్నప్పుడు చోరు చేసినట్ల. బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ళు ఎవరు మాట్లాడరు. ప్రభుత్వం మారింది, పరిగెత్తిస్తున్నాం, ఆ రోజు పనిచేయలే. అదే జిందాల్ ఈరోజు రియాక్ట్ అయ్యి అడిగినాడు ఇవన్నీ కావాలంటే ఆ రియాక్షన్ ప్రకారం ఈ పనులు చేస్తామని నమ్మకం వలన పేరు కూడా మార్చుకునే దానికి ఒప్పుకున్నాడు. ఆయన 2 years స్పాన్లోనే పనిచేస్తాము 1 million టన్నులు, ఆ తర్వాత 2, 3, 10 వరకు పోతామని ప్రామిస్ చేయడం జరిగింది. అంటే 10 million tons. అది చోరా ఆయన వేసిన ఫౌండేషన్ అంతా. మేము ఇప్పుడు స్టార్ట్ చేసిన మిలియన్ టన్స్ ఎంత తెలుసుకోండి. అదే జిందాల్ పోయి అడగండి. ఆ జిందాల్ ఉన్నాడు కదా, అదే జిందాలే ఆయన సీనియరు 10 లక్షల కోట్లు ఈ దేశంలో పెట్టుబడి పెట్టిన వ్యక్తి. ఎంజీ అనే మోటార్స్ను కూడా 38% కొనడం కూడా జరిగింది. అది కూడా చోరా, నేను చూపించినాడు. అది కూడా చోరా. ఎంజీ మోటార్స్ వరుసగా 4 పెద్ద కొత్త కార్లను ఆడ చూపించి వీటిని ఒకటి పెద్దది సీలో కూడా పోయే వెహికల్ కూడా చూపించడం జరిగింది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సజ్జన్ నిండాలు కలిసి ఫోటో దిగడం జరిగింది. అది కూడా చోరేనా? కాబట్టి అతను లూజ్గా మాట్లాడతాడు, గలీజ్గా మాట్లాడతాడు. లూజ్ అండ్ గలీజ్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా దరిద్రులు లేరు. సిబిఐ కేసులో ఉన్నాడు, ఈడీ కేసులో ఉన్నాడు, వివేకానంద కేసులో ఉన్నారు, లడ్డూ కేసులో ఉన్నారు. ప్లస్ ఇంకా తీస్తే మన పుస్తకాల పంపిణీలో కూడా చోరు జరిగింది. చోరు చెయ్యి అనేదే లేదు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో కూడా జరిగింది. వాళ్ళ యొక్క ముద్దనూరు, మా జమ్మలోడు ముద్దనూరు నుంచి పులివెందలకు పోయే రోడ్డు, నేషనల్ హైవే రోడ్డు అడ్డపడం వల్ల ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే అది ఆయననా? ఇంకోటి, పంచభూతాలు కూడా నావే, నా కంట్రోల్ అని చెప్పగలిగిన పెనుభూతం ఈ జగన్ పార్టీ. ఇదే అంశం మీద మాజీ మంత్రి ఆర్కే రోజా వాళ్ళ ట్వీట్ చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడికి ఎదుటివారు చేసింది తాను చేసినట్టు కూడా జబ్బలు జరుచుకుంటాడు, దానికి కూడా కూటమి మిగతా నాయకులు కూడా చప్పట్లు కొడుతున్నారంటూ కూడా ఆమె ఎద్దేవా చేసినట్టు. ఆమె ఏదో సినిమా అనుకుంటుంది. ఇది రాజకీయం అంటే ఈ బుద్ధి జ్ఞానం కాదు. మన బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడే ఈ రోజా మాటలు ఎప్పుడు అలాగానే ఉంటాయి, దరిద్రంగా ఉంటాయి. సరే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళ పరిపాలన పూర్తి చేసుకునింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగనంటూ ఆయన సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అమరావతి అనేది పూర్తిగా కూడా కూటమి నేతలకు సంబంధించిందే కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది కాదంటూ కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అసలు గౌరవ ప్రధానమంత్రి గారు విశ్వగురు స్వయంగా స్టార్ట్ చేసినాడు, రీస్టార్ట్ చేసినాడు. ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. హడ్కో నిధులు ఉన్నాయి, అసలు కేంద్ర నిధులు ఉన్నాయి. అన్నిటికీ సమాధానం కేంద్రం ఇలాంటి ఏదో కొంత వర్గానికైతే మోడీ గారు ఒప్పుకోరు. ఇది నిక్కచ్చిగా జరుగుతుంది. నేనే స్టార్ట్ చేసినాను, రీస్టార్ట్ చేసినాను, ఫైనల్ చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మా బీజేపీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే చక్కటి నగరం అమరావతి. సరే, అంటే ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం, రెండింటి మధ్య కూడా అమరావతి ఏదైతే క్యాపిటల్ సిటీ మీద జరుగుతున్నటువంటి రాజకీయ కోణంలో పరిశ్రమలు రావాలంటే కొంత యోచించేటువంటి పరిస్థితి కూడా ఉందన్నది కూడా రాజకీయ విశ్లేషకులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఒకటి, మొన్న బుల్లెట్ ట్రైన్ లోకేష్ ఆధ్వర్యంలో శ్రీ సిటీ, మొన్న సెంట్రల్ గవర్నమెంట్ పుట్టపర్తి దగ్గర రాజ్నాథ్ సింగ్ దగ్గర మరొకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు నిన్న స్టీల్ ఫ్యాక్టరీ, మా దగ్గర పంపుడు సోలార్ ప్రాజెక్టు, మా దగ్గర 5 కొత్త సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా రాబోతున్నాయి. అవి కూడా ఈ డిసెంబర్ ఆఖరులోగా 5 సిమెంట్ ఫ్యాక్టరీలు జమ్మనప్పుడు. అంటే వస్తున్నట్ట రానట్ట. అక్కడ నిప్పన్ గ్రూపు, ఎక్కడ అనకాపల్లిలో, ప్లస్ ఒకవైపు ప్రైవేటుగా ఏదో ఒళ్ళులో ఫేమస్ గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్, అశోక్ లైలాండ్, రిలయన్స్ కంపెనీ, ఆదాని కంపెనీ. అంటే వీళ్ళందరూ వచ్చినట్ట రానట్ట. ఇన్ని వస్తే పోయినట్ల. అతని టైంలో రాలే, ఈ టైంలో వచ్చినాయి. అది ఉల్టా చెప్తారు. కాబట్టి జగన్ రెడ్డే పెద్ద డాన్. అందరికీ ఒక స్క్రిప్ట్ రాసేయడం, ఈ విధంగా మాట్లాడడం, రాయి విసురుతూనే ఉంటాడు. అతని పప్పులుడుగా కమింగ్ ఎలక్షన్ 100 daysలో మళ్ళీ లోకల్ బాడీలో కూడా మా సత్తా స్పష్టంగా చూపుతాం. నేను ఇదే తిరుపతి బై ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. తర్వాత ఆత్మకూరు బై ఎలక్షన్లో మా బద్వేల్లో పనతల సురేష్ ఉన్నప్పుడు కూడా పాల్గొనడం జరిగింది. నన్ను
25 రోజులు మాత్రమే ఆ 18 రోజుల్లో ఉన్నాడని అవినాష్ మాట్లాడాడు. ఈ ఎలక్షన్ వాళ్ళ నాయన నడిపినాడట. వాళ్ళ నాయన ఇద్దరు ముద్దాయిలు ఆడ శవం కడిగించి అందరినీ కొంప ముచ్చినారు. వాళ్ళే ముద్దాయిలు ఇరుక్కున్నారు. మళ్ళీ ఆ రోజేమో మేమన్నాడు, ఇప్పుడేమో కాదు వయస్సు నీత అంటాడు. ఫస్ట్ గుండెపోటు అంటాడు, ఆ తర్వాత మేమంటాడు, తర్వాత ఇప్పుడు అంటాడు. ఏ మాట మీద ఉండరు. ఈ అమరావతి కూడా అదే మాట మీద ఉండకుండా రకరకాలుగా మాట్లాడతారు. ఈ అభివృద్ధి పైన కూడా అట్లే మాట్లాడతారు. హైయెస్ట్ అభివృద్ధి జరుగుతుంది, హైయెస్ట్ సంక్షేమం. ఈ రాష్ట్రం మీద అందరికీ నమ్మకం ఉంది. ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం, బ్రహ్మాండంగా జీడిపిలో కూడా ముందంజలు ఉంది. చివరిగా ఇదైతే మావిగన్ అన్నది మేనిఫెస్టోలో పెడతామని ఆయన ఆరోపణ. మావిగన్ గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? అదే చెప్తాను కదా, ఆయన పిచ్చోడు మాట్లాడే మాటలు. అమరావతిని తనే ఒప్పుకున్నాడు, మళ్ళీ 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అంటే 1, 2, 3 మాట్లాడే వ్యక్తి యొక్క మాటలు నిలకడగా ఉన్నాయా? మాట మీద ఉంటాడా? ఉండడు. ఏం మాట్లాడతాడు? ఏ సెకండ్ ఒకటి. పిల్లి మామూలుగా ఒక చోట ఉండదంట, మారుస్తా పోతుంది. ఇతను పిల్లి కంటే దరిద్రుడు. ఇదైతే అమరావతి రాజధాని మీద కూడా వస్తున్నటువంటి రాజకీయ విమర్శలు కూడా తీవ్రస్థాయిలో అయితే ఆదినారాయణ రెడ్డి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. జగన్ నిలకడగా ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి తత్వం కాదంటూ కూడా ఆదినారాయణ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.